ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లలు, మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నంత మాత్రాన నాన్న అని పిలవడం కరెక్ట్ కాదు కదా? ఏ ఊకవే, ఇంత వయసు వచ్చినా మీకే జ్ఞానం లేకుండే ఇక చిన్నపిల్లలకేం తెలుస్తుంది? అరే పిల్లలు, ఇంతకీ మాలెందుకు వేసుకున్నారు? ఏం కోరుకున్నారు? మా నాన్న త్వరగా మా దగ్గరికి రావాలని. మమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళకూడదని. అమ్మా, మేము నాన్న ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకున్నాం. అందుకే ఇలా స్వామి మాల వేసుకుని వచ్చాం. అరే పిల్లలు, మాలేసుడంటే మామూలు విషయం కాదు. పొద్దుగాలే లెగాలే, సన్నీళ్ళు స్నానాలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఇవన్నీ మీతో అవుతాయా? మా నాన్న మాకు దూరమై ఇన్ని రోజులు మేం పడ్డ బాధ కంటే ఇదేమంత పెద్ద బాధ కాదు. నాన్న అనే పిలుపుకి దూరమయ్యాం. స్కూల్లో, బయట మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నతో కలిసి ఉండేది చూస్తుంటే మాకెంత ఏడుపు వస్తుందో తెలుసా? ఆ బాధలో అమ్మని నాన్న కోసం అడిగినప్పుడల్లా అమ్మ ఎక్కువ బాధపడేది. అందుకే మేము అడగడం లేదు. ఫ్రెండ్, మేమేం పాపం చేశామని మా నాన్న మాకు దూరంగా ఉంటున్నాడు? మేము దురదృష్టవంతులు మా ఫ్రెండ్. అందుకే మా నాన్న మాతో ఉండట్లేదా? మా నాన్న మేము కలిసి ఉండమా? చెప్పు ఫ్రెండ్. లేదబ్బే, మీ నాన్న ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి వస్తారు. ఇంత ప్రేమని దూరం చేసుకొని ఆయన మాత్రం ఎన్ని రోజులు దూరంగా ఉండగలడు? మిమ్మల్ని దూరం చేసుకొని మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో. బాధపడకండి, మీ నాన్న ఎక్కడున్నారో కనుక్కొని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను, సరేనా? ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసుతో ఆలోచిస్తున్నారో. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. మా నాన్న మాతో ఉంటే మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునేవారో అంతే ప్రేమగా మీరు మమ్మల్ని చూసుకున్నారు కదా ఫ్రెండ్.
ఏంటి నాన్న ఇది? అమ్మతో ఒక్క మాటైనా చెప్పాలి కదా. చెప్తాం అనుకున్నామమ్మా, కానీ నాన్న కోసం స్వామి మాల వేసుకుంటున్నామని తెలిస్తే నువ్వు ఏమంటావో అని చెప్పలేదమ్మా. మా దీక్ష పూర్తయ్యేసరికి నాన్న తిరిగొచ్చి మనతో కలిసి ఉండాలని నువ్వు కూడా బ్లెస్ చేయమ్మా, ప్లీజ్. మా ఫ్రెండ్స్ అందరిలా మేము కూడా నీతో నాన్నతో కలిసి హ్యాపీగా ఉండాలమ్మా. అందుకే ఈ దీక్ష తీసుకున్నాం. ఎంత కష్టమైనా చేస్తాం. అవసరమైతే ఫుడ్ కూడా లేకుండా ఉంటామమ్మా. పిల్లలకి నిజం తెలిస్తే ఆర్య సార్ని వదిలి నాతో రారు. అప్పుడు సార్ ప్రాణాలకే ప్రమాదం. అలా జరగకూడదు. ఏంటో చెప్పమ్మా. ఏం లేదు. మీకు పూజకి కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. మీరు పూజ చక్కగా చేసుకోవచ్చు. సరేనా? సరే అమ్మా. అంతేకాని నిజం మాత్రం చెప్పావు కదమ్మా. నువ్వు చెప్పకపోయినా ఫ్రెండే నాన్నని తెలిసింది, అది చాలమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.